ఈ గీత దేశ కాల జాతి భేదాలకు పరిమితం కాని మహోపదేశం, భగవంతుని ప్రబోధం. అందుకే ఈ భగవద్గీత ఎందరినో ధర్మచైతన్యమూర్తులుగా తీర్చిదిద్దుతోంది. అయితే మహాశ్చర్యకరమైన అంశం ఒకటుంది. అసలు యుద్ధరంగంలో అర్జునుడికి విషాదం ఎందుకు వచ్చింది? ద్రోణాచార్యుల శిష్యులందరిలో మేటి అర్జునుడే, సాటిలేని మహావీరుడు. భయమంటే ఏమిటో ఏమాత్రం తెలియనివాదు. దేవతలు కూడా చంపడానికి వెనకడుగు వేసిన నివాత, కవచాది రాక్షసులను అవలీలగా సంహరించినవాడు. ఇంద్రుడిని ఖాండవదహనవేళ ధిక్కరించినవాడు. దిక్పాలకులను స్తుతించి దివ్యాస్త్రాలు పొందినవాడు. ఒక్కడే ఉత్తర గోగ్రహణ వేళ భీష్మ, ద్రోణ కర్ణాదులతో పోరాడి చివరకు సమ్మోహనాస్త్రంతో లొంగదీసుకొని విజయాన్ని సొంతం చేసుకొన్నవాడు. సాక్షాత్తూ పరమశివుణ్ణి ధిక్కరించి ఆపై మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినవాడు. చిత్రరథుడనే గంధర్వరాజును, అతని సైన్యాన్ని ఓడించినవాడు. మత్స్యయంత్రాన్ని కొట్టిన ఏకాగ్రత కలవాడు. సవ్యసాచియైన అర్జునుడు ద్రుపద మహారాజును అవలీలగా ఓడించిన మేరునఘధీరుడు. అలాంటి అర్జునుడు పొందిన విషాదంలో ప్రధాన కారణాలు రెండు. ఒకటి, యుద్ధంలో తనవాళ్లననుకునేవారు ఏమవుతారేమోనని, పైగా తానొకనాడు గౌరవించినా ఆదరించిన వాళ్లను తానే బాణాలతో కొట్టి రక్తం కక్కుకునేలా సంహరించవలసి వస్తుందేమోనన్న ఆలోచన కలచివేసింది. రెండు, వాళ్లందరూ మరణిస్తే ఏర్పడే సామాజిక ఉపద్రవాలు. అంటే స్త్రీల దుస్థితి, వర్ణాశ్రమధర్మాలకు కలిగే హాని, ఇలాంటివి. ఈ అర్జునుడికి కలిగిన విషాదాన్ని, అర్జునుడి స్వభావాన్ని బాగా తెలిసిన పరమాత్మ ఇతనికి తగిన ధర్మాన్ని ఉపదేశించాడు. ధర్మాధర్మాలను సరిగ్గా తెలుసుకోలేకపోతున్న అర్జునుడిని తన ఉపదేశంతో నిశ్చలమైన ధర్మమూర్తిగా తీర్చిదిద్దాడు. ఈ 18 అధ్యాయాల కృష్ణార్జునుల చర్చారూపం లేదా భగవానుడి ఉపదేశస్వరూపమైన గీత ప్రతిరోజూ, ప్రతి నిమిషం మానవుల మనస్సులో కలిగే సంఘర్షణలకు సమాధానం చెప్తుంది. నిశ్చయాత్మక బుద్ధితో ప్రతి మానవుడు మహోన్నత ఆదర్శజీవనాన్ని గడపడానికి చేసిన అమృతస్వరూపమైన మహోపదేశం భగవద్గీత. పరిపూర్ణ మానవత్వం పొందడానికి ఒకే ఒక్క ఔషధం భగవద్గీత. ఇందులోని 18 అధ్యాయాల్లో కర్తవ్యాన్ని ప్రబోధించడమే కాని, మానవుడు దుష్టస్వభావాన్ని దగ్గరకు రానియకుండా మానవత్వంతో మనుగుడ సాధించడం, తద్వారా దైవత్వం పొందడం కూడా చెప్పబడింది. కాని స్వధర్మ సంరక్షణ అనే దీక్ష నిండుగా ఉండాలి. ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. భగవద్భక్తి, భగవదారాధన, భగవదనుగ్రహ ప్రాప్తి ఇవన్నీ నిత్యజీవన కర్తవ్యాలకు ప్రతిబంధకం కాకూడదని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశం జీవన సాఫల్యానికి మార్గదర్శి. ప్రతి అధ్యాయంలో ఉన్న సారాన్ని సంగ్రహంగా చూస్తే భగవద్గీత విజ్ఞాన మార్గంలో చెప్పబడిన ఎంతటి జ్ఞానసంపదో స్పష్టమవుతుంది.